హాయ్ నమస్తే అండి. ఈరోజు మనము ప్రోబయోటిక్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం అనమాట. సో, దీనికి కావాల్సిన ఐటెమ్స్ ఏమంటే బ్రౌన్ టాప్ మిల్లెట్ అంటే అండుకొరలు కానీ ఏదైనా మిల్లెట్స్ అయినా ఓకే. అండుకొరలు ఎందుకంటే అండుకొరలో ఎక్కువ మనకు ఫైబర్ ఉంటుంది, హై న్యూట్రియంట్స్, హై ఫైబర్ అండ్ హై ప్రోటీన్ కాబట్టి దానికోసం దీన్ని మేము రికమెండ్ చేస్తాము. సో, ఈ మిల్లెట్స్ అంటే బ్రౌన్ టాప్ అనేది దానికోసం దాని పేరు మనకు చెప్తుంది కదా బ్రౌన్ టాప్ అని, దానికోసమే టాప్ అనమాట. మనము పొద్దున్న మనం మసాలా వాటర్ తాగేసి మనము బాడీని ఫ్లష్ అవుట్ అంటే బాడీ నుంచి వేస్ట్ తీసేసింటాం కాబట్టి ఆ తర్వాత మనం ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అనేది మనకు ప్రోబయోటిక్ రైస్ కాబట్టి మనం ఫస్ట్ ఇదే తీసుకోవాలి. మనం ఇప్పుడు టోటల్గా ఎలా చేయాలి, దీని ప్రొసీజర్ ఏంటి, టోటల్గా మనం ఫుల్ తెలుసుకుందాం. సో ఓకేనా. సో మనకు బీ రెడీ విత్ ఫస్ట్ బ్రౌన్ టాప్ మిల్లెట్. ఈ బ్రౌన్ టాప్ మిల్లెట్ని ఒక 40 గ్రామ్స్ తీసుకోండి. 40 గ్రామ్స్ ఇట్లా మనం కరెక్ట్గా మెజర్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గట్టి పాత్రలో ఒక పాన్ తీసుకొని మనము లో ఫ్లేమ్లో దీన్ని లైట్గా వేడి చేసుకోవాలి, ఫ్రై చేయాలి. ఎందుకంటే దాంట్లో ఉండే మాయిశ్చర్ వెళ్ళిపోతే మనం దీన్ని రవాలాగా చేసుకున్నాకి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం దాన్ని లైట్గా ఫ్రై చేసుకుంటున్నాం. ఫ్రై చేసిన తర్వాత దీన్ని మనకు మిక్సర్ జార్కి మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒకసారి ఇలా మిక్సర్ జార్కి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీరు అన్నీ కూడా ఒకేసారి 250 గ్రామ్ చేసుకోవచ్చు. దీన్ని జస్ట్ పల్స్ అనే ఆప్షన్ యూజ్ చేసి జస్ట్ ఒక్కసారి ఎలా చేశారంటే రవాలాగే ఇలాగ రెడీ అవుతుంది. ఓకే. ఈ రవ ఇలా రెడీ అయిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏమంటే దీనికి ఒక భాగానికి మినిమం ఒక 8 to 10 టైమ్స్ వాటర్ని మనకు వేయాలి కొలతలు చేసేసి. ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ అది వస్తే అరౌండ్ లైక్ మినిమం 6, 8, 10 టైమ్స్ వరకు మనం వాటర్ వేసేసి ఇలా సోక్ చేసి పెట్టాలన్నమాట. మినిమం ఎంత సోక్ చేయాలంటే మినిమం 6 నుంచి 8 గంటలు మనకు దీన్ని సోక్ చేసి పెట్టాలి. సోక్ చేసిన తర్వాత ఇలా మీరు క్యాప్ పైన ఒక ఏదైనా ప్లేట్ చేసి పెట్టేసి క్లోజ్ చేసి పెట్టండి. అయిన తర్వాత ఈ ఉత్త వాటర్ ఒకటి తీసుకొని ఒక గట్టి పాత్రలో వాటర్ని ఉడకపెట్టాలి. ఎప్పుడు వాటర్ బాగా బాయిల్ అవుతుంటుందో అప్పుడు నానబెట్టిన అండుకొరలు దీంట్లో వేసేసి మళ్ళీ లో ఫ్లేమ్లో బాగా మనం గంజిలాగా దీన్ని ఒక చేయాలన్నమాట. బాగా అంతా ఉడికిన తర్వాత దీన్ని మనం ఆఫ్ చేసేసి అది అయిన తర్వాత మనకి ఇలాగే స్టీల్ పాత్రకి ఒక మంచి కాటన్ బట్టతో దాన్ని పూర్తి చుట్టేసి గాలి వచ్చేలాగా చేయాలి. లేదంటే మీ ఇంట్లో ఏదైనా క్లే పాట్ మట్టి కుండ ఉంటే దానికి ట్రాన్స్ఫర్ చేసి కూడా మీరు ఇలాగే బట్ట చేసి కట్టి కూడా పెట్టచ్చు. అలా చేస్తే మనకు బాగా గాలి అయ్యి ప్రోబయోటిక్ బాగా ప్రిపరేషన్ అయ్యానికి అంటే మంచి బ్యాక్టీరియా గ్రో అయ్యానికి బాగా హెల్ప్ అవుతుంది. కానీ అల్యూమినియం పాత్ర మాత్రం యూజ్ చేయకండి, మంచి స్టీల్ పాత్రని యూజ్ చేయండి. ఇలా చేస్తే మనకు పొద్దున మనకు ప్రోబయోటిక్ రైస్ రెడీ అయింది. సో ఇట్లా ప్రోబయోటిక్ రైస్ రెడీ అయినప్పుడు నేను దీనికి తిరువాత పెట్టాలంటే ఎలా చేశానంటే లైక్ 1 స్పూన్ గీ వేసుకొని దాంట్లో క్యూమిన్ సీడ్స్, జీరా అండ్ కర్రీ లీవ్స్ అంతా వేసుకొని మనకు దాన్ని అది కూడా చల్లగా అయినాక దాంట్లో వేసి మిక్స్ చేశాను. మీరు ఇప్పుడు దీన్ని తినేటప్పుడు దీంతోపాటు మీరు టేస్ట్ కోసం సాల్ట్ వేసుకోవచ్చు, ఆ తర్వాత కర్డ్ యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా చట్నీ వాడచ్చు, దాంతోపాటు కొన్ని మంచి వెజిటబుల్స్ చేసుకోవాలి, ఏదైనా ఇట్లా సాంబార్ కానీ అన్నీ చేసుకోవచ్చు. కానీ ఒకటి ఏమంటే దీనికి వేడిది యాడ్ చేయకూడదు, దీన్ని మళ్ళీ వేడి చేయకూడదు. ఇది ఒక్కటి కేర్ తీసుకోవాలి. ఈ మంచి ప్రోబయోటిక్ రైస్ని మనం పొద్దున లేస్తేనే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తినడం వల్ల మన బాడీ గట్ హెల్త్ బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మనం నెక్స్ట్ చేసే ప్రొసీజర్కి మంచి బ్యాక్టీరియా అంటే మన గట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అయితే నెక్స్ట్ ఇచ్చే మంచి ఫుడ్, మంచి న్యూట్రియంట్స్ అన్నీ బాగా అబ్జర్వ్ అవుతాయి. మన ఓవరాల్ హెల్త్ డిపెండ్ అయ్యేది టోటల్గా మన గట్ హెల్త్ మీద. దానికోసమే మనం ఫస్ట్ 1 వీక్ గట్ హెల్త్ డిటాక్స్ మీద పనిచేస్తాం. ఓకేనా. దీనికి ఏమంటుంటే మీ కోచ్ని కాంటాక్ట్ అయ్యి ఖచ్చితంగా క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ.